తెలుగులో డార్క్ కామెడీ సినిమాలు రావడం చాలా అరుదు. ఆ కోవలో వచ్చిన చిత్రమే గుర్రం పాపిరెడ్డి. ఈ సినిమా ఎలా ఉందో, ఎవరికి నచ్చుతుందో ఇప్పుడు చూద్దాం. సినిమా స్టార్ట్ అయిన మొదటి 20 నిమిషాలు కాస్త స్లోగా ఉన్నా ఆ తర్వాత పట్టుకునే ఫ్లో మాత్రం అద్భుతం. స్క్రీన్ ప్లే చాలా రేసీగా, ఎంగేజింగ్గా ఉంటుంది. అయితే సినిమాలో బ్రీతింగ్ స్పేస్ లేకపోవటం ఒక సమస్య. సీన్ వెనుక సీన్, డైలాగ్ వెనుక డైలాగ్ పోతూనే ఉంటాయి. దీనివల్ల సినిమా ఎండయ్యేసరికి చాలాసేపు చూసిన ఫీలింగ్ వస్తుంది. బ్రహ్మానందం జాతిరత్నాలు తర్వాత మళ్లీ లాయర్ క్యారెక్టర్లో అదరగొట్టారు. ఆ పాత్రలో ఆయన అగ్రెసివ్ నటన నవ్వులు పూయిస్తుంది. యోగిబాబు ఉన్నంతసేపు తనదైన టైమింగ్తో ఆకట్టుకున్నారు. జీవన్కు ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ దక్కింది. అది బాగా వర్క్అవుట్ అయింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కానీ పాటలు మాత్రం సినిమా ఫ్లోని దెబ్బతీశాయి. అనవసరమైన ప్లేస్మెంట్ల వల్ల ప్రేక్షకులు కాస్త ఇబ్బంది పడొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం పర్వాలేదనిపిస్తుంది. మీకు డార్క్ కామెడీ సినిమాలు ఇష్టమైతే ఈ సినిమాను డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. కానీ కేవలం లైట్ హార్టెడ్ కామెడీ కోరుకునేవారికి ఇది కొంచెం అతిగా అనిపించచ్చు. గుర్రం పాపిరెడ్డి క్యారెక్టర్ను మిస్టీలియస్గా హ్యాండిల్ చేసిన విధానం సినిమాకు హైలైట్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.